అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిసెంబర్ 2వ తారీఖు రోజున 13 మంది కౌన్సిలర్స్ గౌరవ కలెక్టర్ గారికి శ్రీమతి గుంటి రజని చైర్పర్సన్ గారి మీద అవిశ్వాస తీర్మానం అనేది నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను గౌరవ కలెక్టర్ గారు 30వ తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిమిత్తము ప్రిసైడింగ్ అధికారిగా రెవెన్యూ డివిజనల్ అధికారి నర్సంపేట గారిని నియమించడం జరిగింది. ఇందు నిమిత్తము ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశము ఈరోజు 11 గంటలకు నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను మొత్తం సభ్యులు 25 మందికి గాను 2/3 కోరము అనగా 17 మంది హాజరయ్యాల్సి ఉంది. కానీ మీటింగ్ 11 గంటల నుంచి 11:30 గంటల వరకు కూడా ఎలాంటి సభ్యులు హాజరు కానందున మీటింగ్ని తదుపరి ఇదే రోజు 2 గంటలకి వాయిదా వేయడం జరిగింది. ఇట్లా వాయిదా వేస్తూ కూడా ప్రకటన జారీ చేయడం జరిగింది కౌన్సిల్ కార్యాలయం నందు. మరల తిరిగి కార్యక్రమాన్ని సమావేశాన్ని 2 గంటలకు ఏర్పాటు చేయగా 2 గంటల నుంచి 2:30 గంటల వరకు నిర్ణీత సమయంలో ఎలాంటి సభ్యులు ఎవరు కూడా హాజరు జరగలేదు. కాబట్టి చట్టంలో నిర్దేశించిన విధంగా రూల్ 10(3) ప్రకారము మీటింగ్ని అవిశ్వాస తీర్మానం యొక్క తీర్మానాన్ని రద్దు చేయడం జరుగుతుంది. రెడ్డి గారికే పంపిస్తాం. అధ్యక్షుడి ద్వారా, టౌన్ పట్టణ పార్టీ అధ్యక్షుడి ద్వారా ఆయనకే పంపిస్తున్నాం. ఆయన నిర్ణయం ఏంటిది అనేది ఎట్లన్నా ఉండనియండి, మా నిర్ణయం తెలియజేసి ఆయనే. మరి ఈరోజు ఇంకా కూడా మా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా వేచి చూస్తూ ఉన్నారు ఆయన నిర్ణయం ఏది ఉంటుంది అని. ఆయన నిర్ణయం ఏది లేకుంటే మా నిర్ణయం ఇదే నిర్ణయం ప్రజలందరికీ మాకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా పంపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.